హలో ఎవ్రీవన్, నా పేరు నవీన్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ నవీన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మొబైల్ ఫ్రేమ్స్ PNGs ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసుకుందాం. మొబైల్ PNGs ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసుకుందాం. దానికంటే ముందు మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే మన యూట్యూబ్ వీడియో ఎడిటింగ్కి సంబంధించిన మొబైల్ ఫ్రేమ్స్ PNG ఎలా డౌన్లోడ్ చేయాలో తెలుసుకుందాం. లెట్స్ గో టు ద వీడియో ఫ్రెండ్స్. ఇక్కడ మనమైతే ముందుగా ఒక యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ యాప్ మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ మీకు మొబైల్ ఫ్రేమ్స్ కావాలంటే మీకైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరైతే ఇక్కడ మీరు సొంతంగా చేసుకోవాలంటే ఇక్కడ మీకు స్నాప్ మోడ్ అనే ఒక అప్లికేషన్ అయితే ఉంటుంది. ఈ అప్లికేషన్ అయితే మీరు ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ మీరు ఇన్స్టాల్ చేస్తే ఇక్కడ మీకు ఓపెన్ అని వస్తుంది. స్నాప్ మోడ్ బెటర్ స్క్రీన్ షాట్ మేకప్ జనరేటర్ అని ఇక్కడ మీకు అయితే ఈ విధంగా వస్తుంది. యాప్ అయితే నేను ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. ఈ యాప్లో మనకు అన్ని మొబైల్స్ ఉంటాయి, మీకు కావాల్సిన మొబైల్స్. ఇక్కడ మీరు దీని మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ చూడండి, మనకు జియోమి, గూగుల్, వివో, ఇక్కడ అన్ని మొబైల్స్ మీకు కావాల్సిన మొబైల్స్ అన్నీ ఉంటాయి. ఫ్రెండ్స్, మీరైతే మీకు నచ్చిన మొబైల్ ఫ్రేమ్ PNG అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఎలా డౌన్లోడ్ చేయాలో చూపిస్తాను. ఇక్కడ అప్పో, మీజు, శాంసంగ్, సోనీ, వన్ప్లస్, ఇక్కడ మీకు అన్ని మొబైల్స్ ఉంటాయి. అన్ని మొబైల్స్ PNGs అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని మీ ఎడిటింగ్ సంబంధించిన వాటిలో అయితే యూజ్ చేసుకోవచ్చు. అవి ఎలా డౌన్లోడ్ చేయాలో నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మీరైతే ఇక్కడ దీన్ని డౌన్లోడ్ చేశాను. ఇక్కడ స్నాప్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను, అంటే PNG ఇమేజ్ ఒకటి ఇస్తాను. ఆ ఇమేజ్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుంటే ఇక్కడ మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనకు అక్కడ బ్యాక్గ్రౌండ్ అంతా పోయి మనకైతే అది PNGలో ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి కలర్ మీద ఇక్కడ మీకు కలర్ చూజర్లో మీరైతే ఏఎన్ఏ సెక్షన్లో దాన్ని మొత్తం తగ్గించండి. తగ్గించినట్టయితే మీకు ట్రాన్స్పరెంట్లో వస్తుంది. ట్రాన్స్పరెంట్లో వస్తే ఇక్కడ మీరు ఓకే మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు నెక్స్ట్ సేవ్ అనే ఆప్షన్ కనబడుతుంది పక్కన. సేవ్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు డైరెక్ట్గా మీ గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది. ఇంకోటి మనకైతే గ్యాలరీలోకి సేవ్ అయింది. ఇక్కడ చూపిస్తాను. వీ ఫొటోస్లోకి వెళ్తే ఇంకోటి మనకు గ్యాలరీలోకి అయితే సేవ్ అయింది ఈ పిక్ అనేది. నెక్స్ట్ ఇంకా మనకు చాలా ఉన్నాయి, అవి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇవి కూడా సేమ్ ఇంతే. మీకు నచ్చిన దాన్ని అయితే ఇక్కడ మీరు డౌన్లోడ్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు నచ్చిన మొబైల్ అయితే ఇక్కడ మీరు డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. డౌన్లోడ్ మీద క్లిక్ చేసి వాటిని మీరు యూజ్ చేయొచ్చు. నేను చెప్పిన విధంగా మీరైతే ముందు ఆ PNGని అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ MI5 ఉంది, దీన్ని కూడా స్నాప్ మోడ్ మీద క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే మనకు ఆ స్నాప్ మోడ్ అనేది పోతుంది. ఇక్కడ కలర్ సెక్షన్లోకి వచ్చి ఏలోకి వచ్చి ఇక్కడ దీన్ని ట్రాన్స్పరెంట్ చేయాలి. ట్రాన్స్పరెంట్ చేసి ఓకే చేసి సేవ్ చేయండి. సేవ్ చేసినట్టయితే మనకి ఇదంతా పోతుంది. నెక్స్ట్ మనం ఇది ఎలా యూజ్ చేయాలో చూపిస్తాను. మీరైతే కైన్ మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసినట్టయితే మీరు రేషియో తీసుకోండి. మీకు నచ్చిన రేషియో 16:9 తీసుకున్నాను. ఇక్కడైతే ఒక బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. నేనైతే ఇక్కడ వైట్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసి దీన్ని డ్రాగ్ చేస్తున్నా. ఈ విధంగా దీన్ని అయితే పాన్ అని జూమ్ చేసుకొని దీన్ని డ్రాగ్ చేస్తున్నా. డ్రాగ్ చేసి ఇక్కడ రైట్ మార్క్ ఇస్తున్నా. ఇక్కడ మనం ఏదైనా లేయర్ వీడియో స్క్రీన్ రికార్డ్ చేసిన వీడియో ఉంటుంది కదా, దాన్ని అయితే ఇక్కడ తెచ్చుకొని ఇక్కడ ఈ విధంగా అయితే సెట్ చేసుకున్నాం. సెట్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు డౌన్లోడ్ చేసుకున్న మొబైల్ ఫ్రేమ్స్ PNGs ఉన్నాయి కదా, అవి ఇక్కడ లేయర్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్తే ఇక్కడ మనకు స్నాప్ అనే అప్లికేషన్లో మనకైతే ఇంకో ఫ్రేమ్స్ మనం డౌన్లోడ్ చేసుకున్న ఫ్రేమ్స్ అయితే ఇక్కడ ఈ విధంగా ఉన్నాయి. వీటిని ఈ విధంగా పెట్టేసి ఇప్పుడు మీరు స్క్రీన్ రికార్డ్ ఉంది కదా, స్క్రీన్ రికార్డ్ చేసిన దీన్ని ఇక్కడ దీని మీద పెట్టి ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ అయితే క్లిక్ చేయండి. సెండ్ టు బ్యాక్ క్లిక్ చేసినట్టయితే మనకు మొబైల్ ఫ్రేమ్ బ్యాక్ అయితే వెళ్తుంది మా స్క్రీన్ రికార్డు. దీన్ని అయితే కరెక్ట్గా ఈ మొబైల్ ఫ్రేమ్లో సెట్ అయ్యేటట్టు ఈ విధంగా పెట్టేసుకోండి. ఇక్కడ పెట్టేసుకొని దీన్ని కూడా వీడియో ఎంతవరకు ఉంటే అంతవరకు డ్రాగ్ చేసి ఈ విధంగా అయితే యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ థింగ్ మనం MI ఫ్రేమ్ ఉంది కదా, దీన్ని కూడా అంతే. మీకు ఇక్కడ చాలా ఫ్రేమ్స్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఫ్రేమ్స్ మీకు నేను ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేయాలంటే ఇక్కడ మీరు అయితే నేను డిస్క్రిప్షన్ ఇస్తాను. ఆ డిస్క్రిప్షన్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అక్కడ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని మీరైతే వాటిని యూజ్ చేసుకోవచ్చు. నేనైతే మీకు ఫ్రీగా ఇస్తాను. లేకపోతే మీరు నా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయినా అక్కడ నుంచి మీకు ఈ ఫ్రేమ్స్ అనేది అయితే నేను ఇస్తాను. అక్కడ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. మీకు డిస్క్రిప్షన్లో కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి కూడా మీరు ఈ విధంగా వీటిని అయితే సెలెక్ట్ చేసుకొని మీరైతే వీడియోకి వాడుకోవచ్చు. వీడియో ఎడిటింగ్లో వాడుకుంటే మనకు ఇవి చాలా బాగా ఉంటాయి. ఇంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.